అందరికీ నమస్కారం. నిద్రా క్యాలెండర్ దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 21వ తారీఖు ఏప్రిల్ 2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం సోమవారం. ఈరోజు తిథి అష్టమి మధ్యాహ్నం 1:49 వరకు. తదుపరి నవమి. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 8:02 వరకు. తదుపరి శ్రవణం. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది. ఇంటా బయట బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. గృహమున ఆప్తుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారమున లాభాలు అందుకుంటారు. తదుపరి వృషభ రాశి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో తీసుకున్న నిర్ణయాలు మానసికంగా ఆనందం కలిగిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. తదుపరి మిథున రాశి. వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. సోదరులతో శుభకార్యాలు గురించి చర్చిస్తారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. దూర ప్రాంత బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. జీవిత భాగస్వామి నుండి శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయట ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. తదుపరి సింహరాశి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణాలు కొంతవరకు తొలగుతాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. నూతన వస్తు లాభాలను పొందుతారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి మన్ననలు పొందుతారు. తదుపరి కన్యరాశి. నూతన వ్యాపార ప్రారంభానికి ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. తదుపరి తులారాశి. భాగస్వామ్య వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరుల నుండి ఆశించిన సహాయం లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి. తదుపరి వృశ్చిక రాశి. జీవిత భాగస్వామి నుండి కీలక సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు ఎదురైనప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. తదుపరి ధనుసు రాశి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. ఇంటా బయట సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగుల నుండి శుభవార్తలు అందుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. తదుపరి కుంభరాశి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ముఖ్య వ్యవహారంలో ఆర్థిక సహాయం అందుతుంది. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగమున అధికారులతో చర్చలు అధిగమిస్తారు. తదుపరి మీనరాశి. స్థిరాస్తి విషయంలో సోదరులతో నూతన ఒప్పందాలు కుదురుతాయి. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు కలుగుతాయి. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. వాహన యోగం ఉన్నది. వృత్తి ఉద్యోగాలలో సమయపాలనతో పనులు పూర్తి చేస్తారు.